విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాలేయ వ్యాధి పట్ల అప్రమత్తతో ఉండాలి. వరల్డ్ హెపటైటిస్ డే ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వెల్లడి. బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ కంటైనర్ కేసుపై ప్రభుత్వం తక్షణమే విచారణకు ఆదేశించాలన్న మాజీ మంత్రి. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వచ్చిన ఆరోపణలపై స్పష్టతనివ్వాలన్న బొత్స. కూటమి ప్రభుత్వం వలన రాష్ట్రానికి మేలు చేకూరే అంశాలే ఎక్కువగా కనబడుతున్నాయన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి. ఆర్థిక అభివృద్ధి, తక్షణ కర్తవ్యాలు అనే అంశంపై నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా రమేష్ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, వ్యాధి పట్ల ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన శైలి ద్వారా ఈ వ్యాధిని అదుపులో ఉంచవచ్చని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. జూలై 28న ప్రపంచ హెపటైటిస్ డే సందర్భంగా ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద ఆంధ్ర మెడికల్ కాలేజీ, కేజీహెచ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ హెపటైటిస్ డే అవగాహన ర్యాలీ క్యాంప్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాళీమాత టెంపుల్ నుండి పోలీస్ అమరవీరుల స్తూపం వరకు హెపటైటిస్ డే అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్, పలు వైద్య విభాగ అధిపతులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెపటైటిస్ బి, సి వంటి కాలేయ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. క్రమంగా హెపటైటిస్ బి, సి వ్యాధుల ప్రమాదం పెరుగుతోందని, దీన్ని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది కాలేయ ఇన్ఫెక్షన్తో చనిపోతున్నారని తెలిపారు. నమస్కారం. అందరికీ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జూలై 28వ తారీఖు WHO ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెపటైటిస్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యలో హెపటైటిస్ బి అండ్ సి ప్రధానంగా గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ వారు ఒక ఆర్గనైజేషన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ద్వారా ఒక క్యాంప్ మరియు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజల మధ్యలో హెపటైటిస్ బి అండ్ సి గురించి అవగాహన కల్పించి దానివల్ల ఎవరు ఎటువంటి ఇబ్బంది గురి కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నది. దీంట్లో మీరు చూస్తే ప్రతి సంవత్సరం దాదాపు ఆల్మోస్ట్ crores of people are dying because of hepatitis B and C infections, especially babies. వాళ్ళు పుట్టిన 24 గంటల్లోనే ఓన్లీ 45% బిడ్డలకే మనము ఈ వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరిగా వాళ్ళు చేయించుకుంటే, హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఆ ఇష్యూ రాకుండా ఉంటుంది, లివర్ ఫంక్షన్ బెటర్గా ఉంటుంది, ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. టీబీ ఎంత ఘోరమైనదో అంత మార్టాలిటీలో ఘోరమైనది హెపటైటిస్. చాలామంది అర్థం చేసుకోవట్లేదు.
especially those who are drinking, habitual drinkers. They are ప్రస్తుత సాంకేతిక విద్యారంగంలో నాణ్యత లోపించిందని, నూతన విద్యా విధానాల వల్ల సృజనాత్మక విలువలు తగ్గుముఖం పట్టాయని వామపక్ష నాయకురాలు డాక్టర్ కోరెడ్ల రమాప్రభ తెలిపారు. అల్లూరి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యావంతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ వివరాలను ఆమె మీడియాకు అందిస్తూ విద్యారంగంలో విశేష కృషి చేసిన అనుభవజ్ఞులు, మేధావులతో చర్చలు నిర్వహించి తర్వాత చేపట్టాల్సిన అంశాలపై ఏకగ్రీవ తీర్మానం చేయడం జరుగుతుందని తెలిపారు. బాల్యాన్ని కోల్పోతున్న నేటి తరానికి ఆ విలువను చవిచూపిస్తూ విద్యావంతులను చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో పలువురు మేధావులు, విద్యావంతులు తదితరులు పాల్గొన్నారు. అరే ఎందుకు నాకు అలా ఫోన్ చేశారు? అల్లూరి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విద్యావంతుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాము. దీని తాలూకా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విశాఖ జిల్లాలో విద్యార్థుల కోసం, బాలల కోసం విద్యారంగంలో కృషి చేస్తున్న, ఆ రంగంలో సహాయ సహకారాలు అందిస్తున్న వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇప్పుడు పిల్లలు ఏదైతే బాల్యంలో కోల్పోతున్నారో దాన్ని అందించే విధంగా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే నేటి విద్యా విధానంలో నాసిరకమైన విద్యతో నైపుణ్యం లేని బాలలు తయారవుతున్నారు, విద్యార్థులు తయారవుతున్నారు. అందుకని దీనిని పెంచే విధంగా కృషి చేసేదానికి లెక్కకు మించి ఎక్కువ మంది పనిచేయాలి. కాబట్టి అటువంటి సంస్థల్ని, ఆ రంగాల్లో కృషి చేస్తున్న వ్యక్తులందరితో ఈరోజు ఈ సమావేశం నిర్వహించాం. దీనికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ చలంగ్ గారు, ద్రావిడ యూనివర్సిటీ, ఆయన ప్రారంభించారు. అలాగే విజయవాడ నుంచి మురళీకృష్ణ గారు అమరావతి బాలోత్సవం, కాకినాడ నుంచి జగన్నాథరావు గారు క్రియా పిల్లల పండుగ నుంచి కూడా వచ్చారు. అనేక సంస్థల నుంచి కూడా హాజరయ్యారు. నిరంతర కృషి, పట్టుదలతో విద్యార్థి దశ నుండి ఉన్నత లక్ష్యాలు ఉండాలని, అప్పుడే విజయం తప్పకుండా వర్తిస్తుందని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఆడారి శ్యాంప్రసాద్ అన్నారు. కేంద్ర గౌరీ గౌర సేవా సంఘ సారథ్యంలో గౌర ఉత్తమ విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవ అభినందన సభ 2024 ఆదివారం అక్కైపాలెం పోర్టు కళావాణి ఆడిటోరియంలో నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్వతీపురం జిల్లా కలెక్టర్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తక్కువ మార్కులతోనే విద్యాభ్యాసం చేసి చిన్న ప్రభుత్వ ఉద్యోగంలో చేరానన్నారు. ఒక ఉన్నత లక్ష్యంతో కలెక్టర్ పదవి సాధించే విధంగా పట్టువిడవని లక్ష్యంతో ఉన్నత స్థాయికి ఎదిగానని తెలిపారు. లక్ష్యం సాధించడంలో ఫెయిల్యూరస్ ఎదురైనా మళ్లీ ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. I got conferred as IAS officer 2016 batch IAS గా ఇచ్చారు. సో దెన్ మై లెగసీ స్టార్టెడ్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళాము, అది సెకండరీ. బట్ వాట్ ఐ వాంట్ టు సే అబౌట్ మై ఎపిసోడ్ ఇస్ దట్ మనం తెలుగు మీడియంలో చదివామా, నో ప్రాబ్లం, తెలుగులో ఎగ్జామ్స్ రాయొచ్చు. ఈవెన్ సివిల్స్ ఆల్సో యూ కెన్ రైట్ ఇన్ తెలుగు. మనము రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామా, అది పెద్ద బ్యారియర్ కాదు. లేదు అంటే మనకి ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయా, అది పెద్ద బ్యారియర్ కాదు. సో మనకి ఒకటే ఏంటంటే మన లక్ష్యం ఏంటి, మనం జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఆ ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మన యొక్క కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి, అండ్ దానికి సంబంధించినటువంటి కన్సిస్టెన్సీ, అంటే మధ్యలో విడిచిపెట్టకూడదు. ఆ విడిచిపెట్టామా మరి మనం వెనక్కి వెళ్ళలేం. సో మనం ఏదైనా చేసుకోవడానికి ఒక చిన్న ఆసరా దొరుకుతుంది. అండ్ ఈరోజు నేను ఇక్కడికి వచ్చానంటే డెఫినెట్గా ఐ ట్రూలీ గివ్ దిస్ హానర్ టు మై మదర్, మై ఫాదర్ అండ్ మై టీచర్స్.
ఎందుకంటే వాళ్ళ వల్ల నేను ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నాను, వారు లేకపోతే నేను ఏమీ కాదు. సో ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు మై especially all my teachers, especially my high school teachers, because I really admire them and I have a lot of respect to them. అండ్ ఇంకా తర్వాత వస్తే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి వస్తే చాలామందికి ఐఏఎస్ కానీ, అంటే ఇక్కడ ఎంతమందికి ఐఏఎస్ అవ్వాలని ఉంది? కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్? ఐఏఎస్ 1 2 3 4 5. ఎంతమందికి పోలీస్ అవ్వాలని ఉంది? లాట్ ఆఫ్ ఇంజనీర్స్ హియర్. ఓకే, వెరీ గుడ్. సో ఒక ఎయిమ్ పెట్టుకోవాలి ఖచ్చితంగా, అండ్ ఎయిమ్ పెట్టుకొని ఆ వైపు మన అడుగులు వేయడానికి ఫ్యాక్షన్ అనేది ఉండాలి. అంటే చాలామంది కష్టపడతారు, అన్నీ ఇస్తున్నారు, క్రీడల్లో వచ్చి కూడా మీరు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా అన్నారు. తప్పకుండా అండి, వచ్చే సంవత్సరం కూడా అది పెడతామండి. అటువంటిది పెట్టి కూడా వాళ్ళని, క్రీడల్లో ఉన్న వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి ట్రై చేస్తామని సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను. మీరు చెప్పిన ఫ్యూచర్ చేస్తామని సభాముఖంగా చెప్తున్నాను. ఇప్పుడు మన గౌరీ డిగ్రీ కాలేజీ గురించి 2 విషయాలు నేను చెప్పాలి. మా గౌరీ సేవా సంఘం నుంచి ఒక 3 పిల్లల్ని ఉచితంగా చదువు చెప్తారని కిందటి సంవత్సరం చెప్పాం, ఈ సంవత్సరం కూడా చెప్పాం. ఈ సంవత్సరం 3 అప్లికేషన్లు వచ్చాయి. ఆ వచ్చిన పిల్లలు ఎవరైతే వాళ్ళు గౌరీ సంఘానికి వస్తే దయచేసి ఒక్కసారి మన గౌరీ డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్ గారు PS టెన్త్ చేశారు, లేకపోతే ఫ్యూచర్లో ఎటువైపు వెళ్ళాలనేటువంటి సందిగ్ధం కూడా ఉంటుంది చాలామంది. నేను దానిలో కూడా లాస్ట్ టైం ఇందులో కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన వాళ్ళు. లాస్ట్ టైం జిల్లా సంఘం వారు చేసినప్పుడు కూడా ఇదే మనకు డిస్కషన్ వచ్చింది. శివాజీ గారు కూడా ఆలోచన చేయాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి భవిష్యత్ ఫ్యూచర్ కెరీర్ ఎటువైపు వెళ్తే బాగుంటుంది అనేటువంటి గైడ్ చేయడం. ఎందుకంటే ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండదు. గ్లోబల్లీ ఉండేటువంటి సిచ్యువేషన్స్ బట్టి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఫీల్డ్ మనకి ఎప్రిషియేషన్ రావచ్చు కొన్ని ఫీల్డ్స్లో. అట్ ది సేమ్ టైం పిల్లల్లో ఉండేటువంటి అభిరుచిని తగ్గట్టుగా వాళ్ళు ఏ రకమైన ఫీల్డ్కి వెళ్ళాలనే అభిరుచి ఎంతవరకు అది వాళ్ళకి కరెక్ట్ అవుతుంది. నేను లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు నేను అదే ఆశ్చర్యపోయాను. బ్రెయిన్కి సంబంధించినటువంటిది ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేస్తూ ఎటువైపు వెళ్ళచ్చు, ఎడ్యుకేషన్ బిజినెస్ అది కూడా డిసైడ్ చేయొచ్చు అని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అలాంటివన్నీ చాలా మంచి విషయాలు ఆయన నోటంటే వినాలి. అదొక ఆశ్చర్యకరమైన తెలియని అది. నిజంగానే ముందే ప్రిడిక్ట్ చేయడం అనేటువంటిది కూడా మెడికల్లీ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాం అనేటువంటిది కూడా మనకి చాలా తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. విశాఖలో జరిగిన దుస్సంఘటనలు, అక్రమాల వలన అనేక ఇబ్బందులు తలెత్తాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ కంటైనర్ కేసు ఏమైందని ప్రశ్నించారు. దీనిపై కూటమి ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సంధ్య ఆక్వామెరైన్ కంపెనీ బీజేపీ అధ్యక్షురాలు బంధువులదేనని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు లాసెన్స్ బే కాలనీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చారు. మార్చి 22వ తారీఖు నాడు జరిగింది ఎన్నికల సమయంలోనూ. అప్పుడున్న ప్రభుత్వం మీద వచ్చి ఆపాదించారు. అది కాదని ప్రభుత్వం పెద్దలు మాది కాదు, ఇదిగో ఇది బంధువులు అని చెప్పి ప్రభుత్వం పెద్దలు ఆ రోజు మాది మీద ఆపాదించారు. వీళ్ళు వచ్చి వాళ్ళు ఆపాదించారు. ఎందుకు చెప్పలేదు? ఇద్దరు ఆపాదించారు కానీ వాస్తవానికి వచ్చి ఇప్పుడు వచ్చా తిరిగిట్లేదు. నేనే ఎవరి మీద నిందేరేదే, వాస్తవం బయట చెప్పాలని చెప్తున్నాను. ఆ రోజు వైసీపీ పార్టీ ప్రభుత్వమే ఇది ఇంపోర్ట్ చేసిందని ఆ రోజు చెప్పారు. ఎస్టీపీ లేట్కి వెళ్తే వెంటనే మన్నాడు సంజయ్ అక్బర్ కానీ సంజయ్ అక్బర్ వచ్చి వీళ్ళు చుట్టాలు, వీళ్ళు పక్కాలు, ముఖ్యమైన మా అపోజిషన్ బంధువులు, అలాగే సాక్షాత్తు బీజేపీ అధ్యక్షులు బంధువులు అని చెప్పి అని వైసీపీ పార్టీ ఆపాదించాం. నిద్ర అయిపోతుందని చెప్పు. అసలు ఎందుకు 25,000 కోట్లు డ్రగ్స్ విశాఖపట్నం పోర్టుకు వచ్చాయా లేదా? అది వాస్తవమా కాదా? ఎస్, అప్పుడని అడిగింది. అది వాస్తవమైతే ఎవరు చేశారు? ఎవరు దాన్ని ఇంపోర్ట్ చేశారు?
దాని మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు అని పార్లమెంట్లోకి వచ్చామన్నాం తప్ప నేనేం అనలేదే. వాస్తవం మీ దగ్గర కనబడుతున్నాయి కదా, ఎవరన్నారు? 5 ఏళ్లలో మీరు ఏం మాట్లాడకుండా 5 ఏళ్ళు నేను మాట్లాడదంత తప్పు. నువ్వు ఎన్నో మాట్లాడండి, నువ్వు అర్థం చేసుకోవద్దా? ఆ సిట్టును ఓపెన్ చేయమని నేను 2-3 సార్లు అడిగాను. అయినా అవ్వలేదు. అవును అవును చెప్తారు కదా, చేయలేదని చెప్పేస్తే కదా నేను ఓపెన్ చేయమని చెప్తుంది. ఓపెన్ చేయమన్నా 5 ఏళ్ళు ఊరుకోమంటే అంతకుముందు 5 ఏళ్ళు ఊరుకున్నారు కదా, ఇదొక 5 ఏళ్ళు ఊరుకున్నారు కదా. ఇప్పుడు ఓపెన్ చేస్తే దొంగలు తెలిసిపోతారు కదా. ఇప్పుడేమి నా దగ్గర లేదు కదా సిట్టు, ఆ రికార్డు నా దగ్గర లేదు కదా. అది ప్రియాంబుల్, అది ప్రణమిసి ఎవరు తెలుస్తుంది. దాని మీద అందరూ ఎవరు ఉండాలేకపోతారు. నువ్వు మర్చిపోయిందని జ్ఞాపకం చేశాను తప్ప నేనేమి తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి ఆపాదించాను. నేను కష్ట సమయంలో అండగా ఉండేందుకు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుందని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. దొండపర్తి 27వ వార్డులో జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు శివరామకృష్ణ, వంశకృష్ణ మాట్లాడుతూ 5 లక్షల రూపాయల జీవిత బీమా క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని తెలిపారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాల సాధన కోసం ఆరాటపడే ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 6 లక్షల క్రియాశీలక సభ్యత్వ నమోదు పూర్తయిందని, 4వ విడత కార్యక్రమంలో 10 లక్షలకు పైగా క్రియాశీలక సభ్యత్వం నమోదుకు ఆశిస్తున్నామని తెలిపారు. వార్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. క్రియాశీలకంగా గత సంవత్సరం జనసేన పార్టీ తరఫున సుమారుగా 6 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేయించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అంతకు మించి సుమారు 10 లక్షలు క్రియాశీలక కార్యకర్తలు నమోదవ్వాలని చెప్పి మా యొక్క టార్గెట్. ఆ టార్గెట్ల ప్రకారంగా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేస్తూ నేటికి దిగ్విజయంగా 5,000 మంది క్రియాశీలక కార్యకర్తలను జాయిన్ చేయడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కానీ, జనసేన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మంచి సంఖ్యలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే వీర మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని నమోదు చేయించి మంచి సంఖ్య పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా మేము ఇవ్వదలుచుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము కూడా నిన్నటి వరకు అసెంబ్లీ ఉంది కాబట్టి ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఈ రోజు నుంచి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం పాల్గొని జనసేన పార్టీ యొక్క ఆశయాలను, జనసేన పార్టీ భవిష్యత్తులో ఏం చేయబోతుంది, ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే వచ్చే ఆదాయం ఏమిటి అన్న దాని మీద పూర్తి అవగాహన కల్పించి కష్టంలో ఉన్నప్పుడు లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ ఏ విధంగా అండగా ఉండబోతుంది, రాజకీయ వ్యూహాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సభ్యత్వ నమోదు వల్ల ఏదైనా యాక్సిడెంట్లుగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు 5 లక్షల ప్రీమియం నెలకు రాబోతూ ఉంది. ఇది ఓన్లీ పార్టీయే సానుభూతి పరులు, క్రియాశీలకంగా ఉండే వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. దీనివల్ల మనం ఏదైనా ఇబ్బందులు పడినప్పుడు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడంతో పాటు జనసేన పార్టీ యొక్క ఆశయాలను కానీ, జనసేన పార్టీ యొక్క ఇదిని కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ సభ్యత్వ నమోదు ద్వారా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అటు ఫ్యామిలీకి, ఇటు రాజకీయంగా అన్ని విధాలుగా కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం పాల్గొని ఈ సభ్యత్వం కూడా అందరూ కూడా యూత్ అందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్ని వార్డులో కూడా యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ వాలంటీర్ల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి జనసేన వాలంటీర్ల ద్వారా. సో ఆ వ్యవస్థను కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుకొని రానున్న రోజుల్లో జనసేన పార్టీకి సానుభూతి పరుడుగా కావచ్చు, లేకపోతే క్రియాశీలక నాయకుడిగా కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ క్రైమ్ కానీ ఇవన్నిటికి కూడా ప్రజలు వాడుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఆశల కోసం
మన అందరం కూడా ఇంకా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అతి చిన్న వయసులో ఎత్తుకు పై ఎత్తుడు వేస్తూ ప్రత్యర్థిని ఇరుకున పడేసే బాల మేధావులను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని విశాఖ సిటీ క్లబ్ కన్వీనర్ మోదాంబిక అన్నారు. విసిసి రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన జోనల్ చదరంగ పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు మోదాంబిక మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక యుగంలో మొబైల్ ఫోన్లతో గడిపే చిన్నారులకు మేధస్సును పెంచే చదరంగం నేర్పించడం ఎంతో మంచిదన్నారు. గాడ్జెట్స్ నుండి వారిని దూరం చేసే విధంగా ఇటువంటి ఇండోర్ గేమ్స్ ను ప్రోత్సహించడం తమ సంస్థకు అలవాటని తెలిపారు. సుమారు 70 కేంద్రాల నుండి చిన్నారులను జోనల్ స్థాయికి ఎంపిక చేయడం జరిగిందని వెల్లడించారు. కార్యక్రమంలో చెస్ క్రీడాకారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. చదరంగం అనేది ఒక మంచి సాధన. సో అది ఫస్ట్ ఏరియా లెవెల్లో జరిగి ఆ తర్వాత జోనల్ లెవెల్లో జరిగి జోనల్ లెవెల్ కాంపిటీషన్ ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు అక్కడ గెలిచిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మళ్ళీ పోటీ పడుతున్నారు. సో అది వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ విశాఖపట్నం సపోర్ట్ చేస్తున్న ప్రోగ్రామ్. ఈ యొక్క కాంపిటీషన్ మేము ఆల్మోస్ట్ 70 డిఫరెంట్ క్లబ్స్లో ఇంట్రాక్ట్ క్లబ్స్లో జరిపాము. ఆ 70 క్లబ్స్ ఒక 10 జోన్స్గా డివైడ్ అయి ఉన్నాయి. ఆ 10 జోన్స్లో ఉన్నటువంటి ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళని ఈరోజు అల్లూరి సీతారామరాజు భవనంలో పిలవటం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వారి యొక్క నైపుణ్యతను చూపించడంలో చాలా అబ్బురపరుస్తున్నారు. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను కానీ మిగిలిన వాళ్ళని కానీ. ఇంత చిన్న వయసులో అంటే మాకు సీనియర్స్ కంటే కూడా జూనియర్స్ చేస్తూ ఉంటే మాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే విధానం, వాళ్ళు వేసే ఎత్తుకు పై ఎత్తు వేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఏమాత్రం ఆలోచన శక్తిని లేకుండా ఓన్లీ టీవీలకి వీటికి అంకితమైపోతున్న పిల్లలకి ఇలాంటి ఒక ఆట ఇద్దరు ఉంటే చాలు, చక్కగా ఆడుకొని వాళ్ళ యొక్క మేధోశక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి మనం బయటికి వెళ్తున్నప్పుడు ఒక సినిమాకి వెళ్ళినా, షికార్కి వెళ్ళినా, బీచ్కి వెళ్ళినా 10 మంది కాదు, 5 కాదు, ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళ మొబైల్స్ ఎవరికాళ్ళు చూసుకుంటూ భూతద్దాలు కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళని మనం ఎక్కువగా చూస్తుంటాం. ఇక్కడ చిన్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు, ఒక్కరికి కూడా కళ్ళద్దాలు లేవు. అందరూ కూడా సెల్ ఫోన్ నుంచి దూరంగా ఉండి వాళ్ళ బుర్రకి పదును పెట్టి చెస్ ఆడుతున్నారంటే మాకు చూడడానికి ఎంతో ఆనందంగా ఉంది. బాల్యం నుంచే క్రీడల్లో పిల్లలను భాగస్వామ్యంలో చేయాలని పలువురు అతిథులు పేర్కొన్నారు. ఆదివారం నెంబాగ్ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీ చిల్డ్రన్ ఏరీనా న్యూ ఇండియా బేబీ ఫేజ్ 3 ఆటల పోటీల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవాగ్ ఫౌండర్ దుర్గా ప్రసాద్, వివో ఫౌండర్ శివ, ప్రీతం, సంస్కృత్ ప్రీ స్కూల్ డైరెక్టర్స్ పి నిరుపమ, ధనలక్ష్మి హాజరై మాట్లాడుతూ 5 నెలల నుంచి 84 నెలల చిన్నారులు వివిధ కోచింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. బాల్యదశ నుంచి ఈ తరహా పోటీల్లో పాల్గొనడం ద్వారా పిల్లలు ఉత్తేజకరంగా ఉంటారని తెలిపారు. విశాఖలో నిర్వహించిన ఈ ఆటల పోటీల్లో బుడిబుడి అడుగులు వేస్తూ చిన్నారులు వివిధ పోటీల్లో పాల్గొని సత్తా చాటడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. భారతదేశ జెండా పట్టుకుని స్మాల్ చైర్ పోటీలు, విలువిద్య తదితర కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ పోటీల ద్వారా వచ్చే ఆదాయాన్ని 2 అత్యంత పేదలకు సంబంధించిన చదువు కోసం వినియోగిస్తామని తెలిపారు. सोनाक्षी धामी ఇక్కడ లైక్ అరౌండ్ 5 months నుంచి 7 years పిల్లలు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీనిలో డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. లైక్ బేబీ క్రాలింగ్ 5 months నుంచి రన్నింగ్ రేస్ వరకు డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ఏంటంటే లైక్ పిల్లలకి ఒలింపిక్ గేమ్స్ తర్వాత గేమ్స్ అనేది ఎంత ఇంపార్టెంటో, కాంపిటేటివ్ కాకుండా జస్ట్ వాళ్ళకి ఒక ఎనర్జీ బూస్టర్ లాగా ఆ విధంగా మేము కనెక్ట్ చేస్తాం. ఒక బెస్ట్ మెమరీ ఉండేలాగా
ప్లాన్ చేస్తున్నాం. ఏంటంటే లైక్ 5 months అంటే 5 months to 7 years లోపు క్యూట్గా ఉంటారు, వాళ్ళకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవన్నీ బాగుంటాయి అండ్ లైఫ్ లాంగ్ ఒక మెమరీ ఉండిపోతుందని చెప్పేసి ఈ ఒక ఈవెంట్ చేస్తున్నాము. So many of fun games are over here with enthusiasm గా పేరెంట్స్ వచ్చి పార్టిసిపేషన్ చేసి వాళ్ళ టైం కూడా మంచిగా స్పెండ్ చేసి పేరెంట్స్ కిడ్స్ కలిసి స్పెండ్ చేసినప్పుడు హ్యాపీనెస్ కోసమే మెయిన్ ఈ ప్రోగ్రామ్ అనేది చీరప్ చేస్తున్నారు. ఈ టీమ్ సర్టన్ స్టేట్స్లో లైక్ హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, చెన్నై అన్ని స్టేట్స్లో చేసుకుంటూ వచ్చారు. Some of the cities they covered and now they are in Vizag now. Vizag parents and kids also very much entertain avi baga registrations kuda baga they are all enjoying over here. I am here Sanskriti school, I too running the preschools too and primary school, so we are also supporting this type of events are very good to parents and as well as kids, how to learn, how to happy ga enjoy cheyisi ikkada kuda vachi oka games అనేది కూడా ద పాజిటివ్నెస్ ని తీసుకురావడానికి పేరెంట్స్ కి అంతా కూడా బాగుంటుంది. అవర్ మెయిన్ మిషన్ అండ్ అంబిషన్ వస్తుంటే చిన్న పిల్లలు 5 months నుంచి 7 years దాకా మొబైల్స్ ఎక్కువ హ్యాబిట్ అయిపోతుంది. సో యూ వాంట్ టు ఇన్స్పైర్ ద కిడ్స్ టు టేక్ అప్ సమ్ స్పోర్ట్స్. సో అది మా అంబిషన్ అండ్ మిషన్ వాస్ దేర్. సో దట్ ఈస్ వై నైబాగ్ హెస్ కమ్ అప్. సో వీఆర్ హ్యాపీ విత్ ద వెరీ పార్టిసిపేషన్ ఆఫ్ వైజాగ్లో చాలా బాగా పార్టిసిపేషన్ అయింది. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం వలన రాష్ట్రానికి మేలు చేకూరే అంశాలే ఎక్కువగా కనబడుతున్నాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్ అభిప్రాయపడ్డారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ తో ముఖాముఖి కార్యక్రమాన్ని నగరంలోని జగదాంబ వద్ద ఓ హోటల్లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి, తక్షణ కర్తవ్యాలు అనే అంశంపై నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ పివి రమేష్ మాట్లాడుతూ కేంద్రంతో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న సన్నిహిత సంబంధాలు నిధుల విడుదలకు పూర్తిగా మద్దతు ఇచ్చే విధంగా ఉన్నాయన్నారు. ప్రజలిచ్చిన భారీ మెజార్టీ కూడా టీడీపీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ 2 అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టవచ్చని సూచించారు. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 10 దేశాల యొక్క అనుభవాన్ని సంతరించుకున్న ఒక అనుభవశీలితో ఈ చర్చాగోష్ఠిని నిర్వహించుకోబోతున్నాం. ప్రపంచంలో ఏ దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని ఎలా అభివృద్ధి అయ్యి, మన దేశంలో పరిస్థితి ఏంటి, మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటి, ఇప్పుడు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఇలాంటి అంశాలు వారు ఒక 45 నిమిషాలు గంట చొప్పు మాట్లాడతారు. ఆ తర్వాత ఇక్కడికి చాలా మంది అనుభవం ఉన్న ఆర్థికవేత్తలు, అనుభవం ఉన్న ప్రొఫెసర్స్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్, రిజిస్ట్రార్లకు పనిచేసిన వాళ్ళు చాలా మంది వచ్చున్నారు. వారు వారి యొక్క అభిప్రాయాలని, సూచనని డాక్టర్ రమేష్ గారు చెప్పిన విషయాల్లో వారి భావాన్ని వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం 12:30 గంట వరకు కొనసాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రమేష్ గారు మాట్లాడిన తర్వాత మీ అనుభవాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ కొత్త ప్రభుత్వంలో ఒక పొలిటికల్ స్టెబిలిటీ వచ్చింది. దీంట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్స్పీరియన్స్ 14 సంవత్సరాలు ఇది వరకు చీఫ్ మినిస్టర్గా చేయడం, గవర్నెన్స్ మీద వారికి మంచి అవగాహన, ఒక విజన్ ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్. రెండవది కేంద్ర ప్రభుత్వంలో కూడా వారికి ఉన్నటువంటి పలుకుబడి వలన ఈ మొన్న వచ్చిన బడ్జెట్లో కొన్ని ముఖ్యమైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మన రాష్ట్రానికి ఇస్తాము అని ప్రస్తావించడం అనేది అది కూడా ఒక పాజిటివ్ డెవలప్మెంట్. మూడవది చాలా మంది మిత్రులు మన దేశంలోనే కాదు వివిధ దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కింద మేము ఇన్వెస్ట్ చేసి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఉన్న వనరులు, ఇక్కడ ఉన్న ప్రజలు ఒక ప్రోగ్రెసివ్ పీపుల్ ఒకటి.
వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కాలేయ వ్యాధి పట్ల అప్రమత్తతో ఉండాలి. వరల్డ్ హెపటైటిస్ డే ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వెల్లడి. బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ కంటైనర్ కేసుపై ప్రభుత్వం తక్షణమే విచారణకు ఆదేశించాలన్న మాజీ మంత్రి. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వచ్చిన ఆరోపణలపై స్పష్టతనివ్వాలన్న బొత్స. కూటమి ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి మేలు చేకూరే అంశాలే కనబడుతున్నాయన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి. ఆర్థిక అభివృద్ధి, తక్షణ కర్తవ్యాలు అనే అంశంపై ముఖాముఖిలో మాట్లాడిన డాక్టర్ పివి రమేష్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.